కాంగ్రెస్ సర్కార్ మరో దౌర్జన్య కాండకు పాల్పడింది. తెలంగాణ డిజిటల్ మాజీ డైరెక్టర్ తెలంగాణవాది కొనతం దిలీప్ ను సైబర్ క్రైమ్ పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలంగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను సోషల్ మీడియాలో కొనతం దిలీప్ ఎత్తి చూపుతున్నారు. దీంతో రేవంత్ సర్కార్ కొనతం దిలీప్ ను టార్గెట్ చేసి 6 నెలలుగా వేధిస్తుంది. ప్రజల పక్షాన నిలబడుతున్న వారిపై కాంగ్రెస్ సర్కార్ అనుసరిస్తున్న విధానం, పోలీసుల తీరుపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాపాలన పేరుతో కాకీల దౌర్జన్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కొనతం దిలీప్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ సీతారామరాజు అందిస్తారు. రాజు చెప్పండి, అంటే గవర్నమెంట్ తీరుని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ప్రశ్నించే ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసుకుంటూ పోతే ఎంతమంది వరకు ఇలా అరెస్టులు చేసుకుంటూ పోతారు? ప్రధానంగా తెలంగాణ సమాజం కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ గా పనిచేసిన కొనతం దిలీప్ పోలీసులు కొద్దిసేపు క్రితమే అదుపులోకి తీసుకున్నట్టుగా అందుతున్న సమాచారంపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా స్పందించారు. తెలంగాణ డిజిటల్ మీడియా అలాగే కొంతకాలం క్రితం వరకు కూడా డైరెక్టర్ గా పనిచేశారు కొనతం దిలీప్. అయితే ఇది పూర్తిగా అక్రమ అరెస్ట్ అని చెప్పి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డ పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వానికి సంబంధించిన వైఫల్యాలను దిలీప్ కొనతం ప్రశ్నించడం వల్లే రేవంత్ సర్కార్ తట్టుకోలేకపోయి ఈ అరెస్టును చేసింది, అదుపులోకి తీసుకుందనే అంశాన్ని ప్రధానంగా కేటీఆర్ గారు ప్రస్తావించిన సందర్భం కనిపిస్తుంది. కొన్ని రోజుల క్రితం కూడా ఇలాంటి ఒక కేసులో ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తే గతంలో హైకోర్టు కూడా దానిపై స్పందించిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఇలాంటి చర్యకు పాల్పడ్డామనేది సరైన పద్ధతి కాదనే అంశాన్ని కూడా కేటీఆర్ గారు ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఎలాగైనా దిలీప్ గొంతు నొక్కాలనే ఉద్దేశంతోనే మరోసారి ఈ విధంగా అదుపులోకి తీసుకున్నారనే అంశం తెరపైకి వస్తున్న నేపథ్యంలో ఇది తప్పకుండా ఇది అక్రమ అరెస్ట్, వెంటనే ఆయన బేషరతుగా విడుదల చేయాలని చెప్పేసి కేటీఆర్ గారు డిమాండ్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక్కడ కూడా కేసుకు సంబంధించిన సమాచారం ఇవ్వకుండా ఏ కేసులు అదుపులోకి తీసుకుంటున్నారో ఆ విషయాన్ని కూడా దిలీప్ కొంతం కావచ్చు ఆయన కుటుంబ సభ్యులకు కూడా చెప్పకుండా ఈ విధంగా చేయడం అన్యాయమని కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రశ్నించే వాళ్ళ గొంతును నొక్కడమైన ప్రజాపాలన అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కూడా తీవ్ర స్థాయిలో ప్రశ్నిస్తున్న సందర్భం కూడా కనిపిస్తా ఉంది. ఇలాంటి నిర్బంధాలు గతంలో సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు ఉద్యమ సందర్భంలో కూడా అనేకం చూసాం. ఇలాంటి అక్రమ అరెస్టుల వల్ల ప్రయోజనం లేదు అని చెప్పేసి వారంతా కూడా స్పష్టం చేస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇలాంటి ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అక్రమ నిర్బంధాలు చేసినా ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారని ఈ సందర్భంగా కేటీఆర్ గారు కూడా చాలా స్పష్టంగా నిలదీసిన సందర్భం మనం చూస్తా ఉన్నాం. వెంటనే పోలీసులు దిలీప్ కొంతంను విడుదల చేయాలి, బేషరతుగా విడుదల చేయాలి అని చెప్పేసి కూడా పార్టీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. గత 9 నెలల కాలంలో కూడా తెలంగాణలో ప్రజాస్వామిక గొంతులకు అల్లెం వేయాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల నిర్బంధానికి పాల్పడుతుంది. ఇలాంటి నిర్బంధం తెలంగాణ గతంలో సమైక్య రాష్ట్రంలో కూడా చూసింది. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్న తర్వాత గత 9 నెలల కాలంలో కూడా ఇలాంటి నిర్బంధాన్ని మరోసారి కొనసాగిస్తున్నారు. కాబట్టి ఇలాంటి నిర్బంధం వల్ల ప్రయోజనం లేదు. తెలంగాణ సమాజం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి నిర్బంధ పరిస్థితులను అంగీకరించే ప్రసక్తి లేదు. తప్పకుండా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామిక గొంతుకులకు తప్పకుండా విలువ ఉండాలి. ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడితే ప్రజలు కూడా ఆగ్రహంతో మరింత ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఇలాంటి చర్యలను విరమించుకోవాలనే డిమాండ్ కూడా పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్న సందర్భాన్ని మనం క్షేత్రస్థాయిలో చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ అరెస్టును తీవ్ర స్థాయిలో ఖండిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చాలా స్పష్టంగా చెప్పారు, వెంటనే దిలీప్ కొంతంను విడుదల చేయాలని చెప్పేసి కేటీఆర్ గారు కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. వెంటనే దిలీప్ కొంతంను బేషరతుగా విడుదల చేయాల్సిన అవసరం ఉందనే డిమాండ్ బీఆర్ఎస్ పార్టీ కూడా వినిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.